జోడో భారత్ న్యాయ యాత్రల పేరుతో దేశమంతా తిరిగిన కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ త్వరలో మరో యాత్రకు సిద్ధమవుతున్నారు. సార్వత్రిక ఎన్నికల ముందు యాత్రలతో కేంద్రానికి చుక్కలు చూపించిన ఆయన సరికొత్త టూర్కు సై అంటున్నారు. ఇంతకు ఏంటా టూర్? ఎక్కడ ఎప్పుడు మొదలవుతుంది? వాట్స్ దిస్ రిపోర్ట్? రాజకీయ యాత్రలతో అల్లాడిస్తున్నారు. కేంద్రాన్ని షేక్ చేస్తున్నారు కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ. అంతేకాదు తనను తాను మలుచుకొని మరింత మెచ్యూర్డ్ గా మారుతున్నారు. ఎన్నికలకు ముందు భారత్ జోడో న్యాయ యాత్ర పేరుతో దేశ తూర్పు నుంచి పశ్చిమ వరకు 110 జిల్లాలు, 100 లోక్సభ స్థానాలు, 337 అసెంబ్లీ నియోజకవర్గాల మీదుగా 60 రోజులకు పైగా 6713 కిలోమీటర్ల మేర తిరిగారు. అంతకుముందు కన్యాకుమారి నుంచి కశ్మీర్ వరకు భారత్ జోడో యాత్రను నిర్వహించారు. ఈ రెండు యాత్రలు నిద్రాణమైన కాంగ్రెస్ లో జవసత్వాలు నింపాయి. కర్ణాటక, తెలంగాణ లాంటి రాష్ట్రాల్లో పట్టు పెంచాయి. రాహుల్ ని ప్రజానాయకుడిగా నిలబెట్టాయి. అందుకే మరో యాత్రకు సై అంటున్నారు రాహుల్. జోడో యాత్రలతో దేశంలో పర్యటించిన రాహుల్ త్వరలో డోజో యాత్ర చేపట్టనున్నారు. ఎక్స్ వేదికగా ఈ విషయాన్ని వెల్లడించారు. జోడో యాత్ర సమయంలో తమ శిబిరాల వద్ద జరిగిన మార్షల్ ఆర్ట్స్ సెషన్లకు సంబంధించిన వీడియోను జత చేశారు. మార్షల్ ఆర్ట్స్ లో శిక్షణనిచ్చే కేంద్రాల్ని డోజో అని పిలుస్తారు. ఈ డోజోల వల్లే జోడో యాత్ర సమయంలో వేల కిలోమీటర్లు ప్రయాణించగలిగామన్నారు. ప్రతిరోజు మార్షల్ ఆర్ట్స్ ప్రాక్టీస్ చేసేవాళ్లమని, అనతి కాలంలోనే ఈ డోజో అందరికీ పరిచయమందని చెప్పుకొచ్చారు. ధ్యానం, జివు జిట్సు, అకిడో లాంటి మార్షల్ ఆర్ట్స్ తో అహింసా పద్ధతితో ఘర్షణను పరిష్కరించే విధానాలు కలగలిసిన కళను యువతకు పరిచయం చేయడమే తన యాత్ర లక్ష్యమని చెప్పుకొచ్చారు రాహుల్. తనకు అకిడోలో బ్లాక్ బెల్ట్ ఉందని, బ్రెజిల్ మార్షల్ ఆర్ట్స్ జివు జిట్సులో బ్లూ బెల్ట్ వచ్చిందని వెల్లడించారు. मैं राहुल हूँ, मैं आइकिडो करता हूँ, आइकिडो में ब्लैक बेल्ट हूँ, जूजित्सु भी करता हूँ, जूजित्सु में मैं ब्लू बेल्ट हूँ. जो आज हम आपको सिखाने जा रहे हैं वो इन आर्ट्स का कॉम्बिनेशन है. డోజో యాత్ర అంటే రాహుల్ అభిప్రాయంలో ఒక అహింసా యాత్ర, ద్వేషానికి వ్యతిరేకంగా చేపట్టే ఒక టూర్. ఘర్షణ వాతావరణాన్ని సౌమ్యంగా మార్చే విలువల్ని జనంలో పెంపొందించాలని, దయ, సురక్షితమైన సమాజం కోసం కృషే తన లక్ష్యమని చెప్పుకొచ్చారు. बेस की क्या क्वालिटी होती है? बेस एक साइड काम करती है, दूसरे साइड काम नहीं करती. तो अब हमने दिखा दिया कि बेस बनाओ, अब हम इस बेस की वीकनेस दिखाएंगे. ఈ డోజోతో కాంగ్రెస్ పార్టీకి పూర్వ వైభవం వస్తుందంటున్నారు కాంగ్రెస్ సీనియర్లు. దారి పొడవునా ప్రజా సమస్యలపై రాహుల్ గళమెత్తే అవకాశం ఉంది. ఈ యాత్రలతో పార్టీని కేంద్రంలో రాహుల్ అధికారంలోకి తీసుకురాగలరో లేదో చెప్పలేం గాని ఖచ్చితంగా పార్టీకి ఎంతో కొంత మంచి జరుగుతుందని అభిప్రాయపడుతున్నారు. యోగాసనాలతో ప్రధాని నరేంద్ర మోదీ కొంత క్రేజ్ సంపాదించారు. మార్షల్ ఆర్ట్స్ తో ప్రజల మదిని దోచుకోవాలనుకుంటున్నారు రాహుల్ గాంధీ. మెడిటేషన్ తో మార్షల్ ఆర్ట్స్ ని మిక్స్ చేయాలనుకుంటున్నారు. అయితే స్పోర్ట్స్ ని రాజకీయాలతో కలపడం సరికాదని కొన్ని పార్టీలు విమర్శిస్తున్నాయి. ఇప్పటికిప్పుడు లోక్సభ ఎన్నికలు లేకపోయినా త్వరలో జరగనున్న మహారాష్ట్ర, హర్యానా, జార్ఖండ్, ఢిల్లీ, జమ్మూ కాశ్మీర్ అసెంబ్లీ ఎన్నికల్లో మాత్రం రాహుల్ యాత్ర లబ్ధి చేకూర్చనుంది. అసలు ఎప్పుడు, ఎక్కడి నుంచి ఈ యాత్ర చేస్తారన్న విషయం మాత్రం రాహుల్ వెల్లడించలేదు. సమీప భవిష్యత్తులోనే దీన్ని ప్రారంభిస్తారని సమాచారం. వర్షం, ఎండ, చలి, తుపాన్లు సైతం జోడో యాత్రలో రాహుల్ లెక్క చేయలేదు. రోడ్డు పక్కనే చాయ్ తాగుతూ చిరుతిళ్లు తింటూ సాగిపోయారు. అణగారిన వర్గాలతో మమేకమయ్యారు. పలు రాష్ట్రాల్లో సాంస్కృతిక వైభవాన్ని తట్టిలేపారు. జోడో యాత్రలాగే డోజో యాత్ర విజయవంతమవుతుందని భావిస్తున్నారు. నరేంద్ర మోదీకి దేశంలో క్రేజ్ తగ్గడంతో జనం కూడా ప్రత్యామ్నాయాల వైపు చూస్తున్నారు.